టూ రిలీజ్ హడావిడి అయిపోయింది. థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ సంవత్సరానికి పెద్ద సినిమా రిలీజ్లు అయిపోయినట్టే. అయితే సంక్రాంతికి మాత్రం మోస్ట్ అవైటింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదేనా? పుష్ప రిలీజ్ టార్గెట్స్ ని రీచ్ అవుతుందా? ఈ సంవత్సరానికి పెద్ద సినిమాల రిలీజ్ అయిపోయింది. మరో నెల రోజుల వరకు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే సీన్ లేదు. ఈ వెయిటింగ్ మొత్తాన్ని నేనే ఫిల్ చేస్తాను అంటున్నాడు గేమ్ చేంజర్. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేం లేవు కాబట్టి అందరి దృష్టి నెక్స్ట్ రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మీదే. అయితే సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం సినిమాకి ప్లస్ అయినా పుష్ప 2 కలెక్షన్లు గేమ్ చేంజర్ కి పెద్ద సవాల్గా మారబోతున్నాయి. ఇలా చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది, థియేటర్లలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందంటూ చర్చ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా రేంజ్ కి పెరిగిన చరణ్ క్రేజ్, ఆల్రెడీ భారీ సినిమాలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్ గా శంకర్, ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనవరి 10న సంక్రాంతికి రాబోతున్న సినిమా అంటే మినిమం అంచనాలు ఉండాల్సిందే. వీటికి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 టార్గెట్స్ తో గేమ్ చేంజర్ మీదే అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ భారీ కలెక్షన్ల టార్గెట్ తోనే బరిలోకి దిగుతోంది. ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్ ఈ నెల 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్లు రాబట్టడానికి ప్లాన్ చేస్తోంది. ఎలక్షన్స్, పాలిటిక్స్, యాక్షన్ ఈ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో బిగ్ స్టార్ క్యాస్ట్ తో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. రంగస్థలంలో మాస్ లుక్, యాక్టింగ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో క్లాసీ లుక్స్ తో అదరగొట్టబోతున్నారు. అయితే గేమ్ చేంజర్ కి సవాళ్లు ఫుల్ గా ఉండబోతున్నాయి. పుష్ప 2 దెబ్బకి ప్రీమియర్లు క్యాన్సిల్ చేయడంతో ఫస్ట్ డే కలెక్షన్ల టార్గెట్ ని ఎలా రీచ్ అవ్వాలో అని ఆలోచిస్తున్నారు దిల్ రాజు. ఇక ఇప్పటికే పుష్ప 2 పెద్ద టార్గెట్సే ఫిక్స్ చేయడంతో గేమ్ చేంజర్ కి చేజింగ్ ఎలా ఉండబోతోందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.